లచ్చి ఏం కూర వండినా? నేను టమాటా కూర వండినా, నోరు చేయలేదు, ఇక దాంతో తిన్నా. ఇంకా ఓ నర్సక్క, మీరు గీడున్నారా? నేను అప్పడుస్తుంది మీకోసం ఎత్తుకుతాను కాదు. అవునా, ఏమైంది? ఇక పని తీరింది, అన్నం తిన్నాం, ఇక్కడ చెట్టు కింద చల్లగా ఉందని ఇక్కడ కూర్చున్నాం. గా కొమరయ్య చచ్చిపోయింది కాదు? అయ్యో, ఎప్పుడే? నేను నిన్ననే కూర్చుని కాదే. ఏమో రాత్రి కడుపు నొత్తుంది అన్నాడట, హాస్పిటల్లో తీసుకుపోయారట. ఆయనతో తెల్లార వరకు మరి ఏమైందో, ఆయనతో చచ్చిపోయింది కాదు. అయ్యో అవునా, పాపం. తీసుకొచ్చిరా ఎమర్చేవాన్ని? ఇంకా రాలేదు, ఇంకా తీసుకురాలే. పాపం మంచి వాళ్ళనే ఆ దేవుడు తొందర తీసుకుపోతాడు. ఏందే అంటే ఏమన్నట్టున్నారు సక్క, మనం బతుకున్న వాళ్ళం బద్మాసమా? ఏ గట్ల కాదు కానీ పాపం మంచిగా ఉండనే మనిషి, ఎప్పుడైనా మంచిగా మందలిచ్చేటోడు మంచోడే. కానీ మరి కడుపు నొత్తుందని ఎప్పడుస్తుందో తెలియదా? అదే కడుపు నొత్తి చచ్చిపోతారా ఎవడన్నా? మరి ఏమైందో ఆ కడుపులా? ఏమో ఆ పెళ్ళానికే తెలుసుగా, అది బద్మాసి. అది అలా గయ్యాడి గంపానికి చక్కగా తిండి పెట్టిందో లేదో, ఎప్పుడు చూసిన పచ్చడా తొక్కు మాది కారపొడి నూనె అంటాడు వాడు. ఒక్కరోజు కూడా అది దాని ముఖానికి చికెన్ తెచ్చిందో లేదో, తీసిన అది పిల్లికి బిచ్చమయ్యేది. అది ఇక పోయిందేనా ఏంటి? అంత చక్కగా తిండి పెట్టేదాన్ని చూసుకోదు, ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. అది పోతే ప్రశాంతంగా ఉంటుంది. శవమత్తే పోయి చూసేద్దాం పాపం. వచ్చినాక చెప్పారా మా పోదాం? సరే చెప్తా.